హల్లెలూయా. దేవునామంకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనం గమనించుకున్నట్లయితే నవ్ ఇన్ ది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్, ప్రస్తుత సంఘ కాలపు తీర్పు గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. గత వారం మనము బిలీవర్స్ జడ్జిమెంట్ గురించి, అంటే విశ్వాసుల తీర్పు గురించి మనం ధ్యానించాము. ఈ రోజైతే మనము ప్రస్తుత సంఘ కాలపు తీర్పు గురించి చూద్దాము. నవ్ ఇన్ ది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్. ఇందులో 3 పాయింట్లు కలిగి ఉన్నవి. మొదటి పాయింట్ వచ్చేసి ది సెల్ఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది బిలీవర్, అంటే మనలను మనము పరీక్షించుకోవాలి. వ్యక్తిగత తీర్పు తీర్చుకోవాల్సిన అవసరత విశ్వాసికి ఉంది. ప్రతి విశ్వాసి కూడా తనను తాను విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విశ్వాసి కూడా తనను తాను తీర్పు తీర్చుకోవాల్సిన అవసరత ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురిచియు రక్తమును గురిచియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రభు యొక్క బల్ల గురించి ఆ యొక్క సంభాషణ చేస్తూ వస్తూ ఉన్నారు. 27-28 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అంటే ప్రభు యొక్క బల్లలోని రొట్టెను ద్రాక్షారసమును తీసుకునే ముందు ప్రతి ఒక్క మనుషుడు కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి. నేనేమన్నా పాపములు చేస్తున్నానా, నేనేమన్నా తప్పులు మాట్లాడుతున్నానా, నేనేమన్నా తప్పు విధంగా చూస్తూ ఉన్నానా, నేనేమన్నా అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నానా, లేకపోతే నేను ఇక్కడ పాపంలోనే ఉన్నానా, ఇంకా నేను పాపమును విడిచిపెట్టానా, ఈ రీతిగా మనము ఆలోచన చేసి పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. అంటే మనల్ని మనము విమర్శించుకున్నట్లయితే మనము తీర్పులోనికి రాకుండా ఉంటామని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. తెలుగులో అయితే ఈ రీతిగా విమర్శించుకొని ఎడల అని కనబడుతూ ఉంది. కానీ ఇంగ్లీష్ తర్జుమాలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని ఇంగ్లీష్ తర్జుమాలో మనం చూసినట్లయితే, బట్ ఇఫ్ యూ వి జడ్జ్డ్ అవర్ సెల్వ్స్ ట్రూలీ వీ వుడ్ నాట్ బి జడ్జ్డ్ అని మనకి కనబడుతూ ఉండిద్ది. అంటే ప్రతి ఒక్క మనుషుడు కూడా జడ్జ్డ్ అవర్ సెల్వ్స్ ట్రూలీ అని ESV వర్షన్లో మనకి కనబడుతూ ఉంది. NKJV, అదే రీతిగా KJV, NASBలో కూడా ఇలాంటి సంభాషణ మనము చూస్తాం. ఈ తర్జుమానే మనము చూస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా జడ్జ్ అవర్ సెల్వ్స్ అన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనను తాను తీర్పు తీర్చుకున్నట్లయితే తీర్పు పొందక ఉందురు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఉదాహరణకి మనము పౌలు గారిని చూసినట్లయితే ఆయన భూమి మీద సువార్త ప్రకటించిన అన్ని రోజులు కూడా క్రీస్తులోనికి వచ్చిన నాట నుండి, మారు మనస్సు పొందిన నాట నుండి కూడా తనను తాను ఆయన పరీక్షించుకున్నాడు, తనను తాను ఆయన విమర్శించుకొనినాడు, తనను తాను తీర్పు తీర్చుకొనినాడు, తనను తాను దేవుని ఎదుటను మనుషులందరి ఎదుటను నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి ఆయన అభ్యాసము చేశాడు. తన శరీరమును నలగొట్టుకుని తనను తాను లోబర్చుకుని ఆ రీతిగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని
తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు తాను సువార్త ప్రకటించిన మరి ఆ అన్ని దినములలో కూడా, ఆయన క్రీస్తులోనికి వచ్చిన అన్ని దినములలో కూడా మరి ఆయన దేవుని ఎదుటను మనుషుల ఎదుటను తన మనస్సాక్షి ఎల్లప్పుడూ కూడా నిర్దోషమైనదిగా ఉండినట్లు ఆయన అభ్యాసము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన మరి తనను తాను మరి విమర్శించుకున్నట్లుగా, తనను తాను తీర్పు తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనము, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో ఇతరులకు సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోపరుచుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. కాబట్టి పౌలు గారు ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా, ఆయన సువార్త ప్రకటించినంత కాలము కూడా, క్రీస్తులోనికి వచ్చిన నాట నుండి కూడా మరణించేంత వరకు కూడా తనను తాను దేవుని ఎదుటను మనుషులందరి ఎదుటను ఆయన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు ఆయన చూసుకున్నాడు. అదే రీతిగా తన శరీరమును నలగొట్టుకుని పాపమునకు చోటు ఇవ్వకుండా తనను తాను లోపరుచుకొనుచున్నట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ వచ్చాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా రాసింది ఆయనే, బల్లను ఉద్దేశించి రాస్తూ వస్తూ, అయితే మనలను మనమే విమర్శించుకొని నెడల తీర్పు పొందక పోదుము. మనం చూస్తూ ఉన్నాము, మనల్ని మనం విమర్శించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఈరోజు మనము నవ్ చర్చ్ ఏజ్ జడ్జిమెంట్ గురించి మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుత సంఘ కాలపు తీర్పు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఇందులోని భాగముగా మొదటి పాయింట్ వచ్చేసి ది సెల్ఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం వ్యక్తిగతంగా తీర్పు తీర్చుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక మనము తీర్పులోనికి రాము, భక్తిహీనుల తీర్పులోనికి మనము రాము, లోకముతో పాటు మనము నశించే అవకాశము ఉండదు. కాబట్టి ప్రతి మనిషి కూడా మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనము విమర్శించుకోవాలి. అలా చేసుకుని మనము గనక మనల్ని మనం సరిదిద్దుకున్నట్లయితే మనము తీర్పులోనికి రామని అపోజిట్ పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీద ఉన్నంత కాలము కూడా ఏదో ఒక తప్పిదము చేస్తూనే ఉంటాడు. ఈ శరీరముతో ఉన్నంత కాలము కూడా ఏదో ఒక తప్పిదము చేస్తూనే ఉంటాడు. అది మాట ద్వారా కానివ్వండి, చూపు ద్వారా కానివ్వండి, లేకపోతే ఆలోచన ద్వారా కానివ్వండి, ఏదో రూపముగా ఏదో తలంపు ద్వారానైనా కానీ ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము పాపం చేయలేదంటే మాత్రము కుదరదు. ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి, బల్ల తీసుకునేటప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి. అలా చేసి ఆ యొక్క బలలో మరి చేతులు ఉంచాలని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. మనల్ని మనం తీర్పు తీర్చుకున్నట్లయితే మనము లోకంతో పాటు తీర్పు తీర్చబడము, మనము అవిశ్వాసులతో పాటు తీర్పు తీర్చబడము. అయితే చూడండి, మరి యోహాను గారు తాను రాసినటువంటి మరి మొదటి పత్రిక, యోహాను గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి మనము పాపం చేయలేదని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్క మనిషి కూడా మారు మనసు పొందిన తర్వాత కూడా ఈ శరీరముతో ఉన్నంత కాలము ఏదో ఒక తప్పిదము చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన యొక్క సిలువ కార్యము ద్వారా మనము పరిశుద్ధతలోనికి అడుగు పెట్టాము, కానీ ఈ పరిశుద్ధత, ఈ శాంటిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉంది. అయితే శాంటిఫికేషన్లో 3 దశలు ఉన్నాయి: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనమాట. ఫ్యూచర్లో క్రీస్తు వచ్చి మనల్ని రహస్యరేఖల్లో సంఘమును ఎప్పుడైతే ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతారో, మధ్యాకాశానికి తీసుకుని వెళ్తారో, అప్పుడు మనం సంపూర్ణ పరిశుద్ధతలోనికి వెళ్తాము. కాబట్టి ఇప్పుడు శాంటిఫికేషన్ అనేది ప్రోగ్రెసివ్లో ఉందని మనం గమనించవలసిన అవసరం ఉంది. మనిషి శరీరంతో ఉన్నంత కాలము కూడా ఏదో ఒక తప్పిదము చేస్తూనే ఉంటాడు.
శరీరమే మనకి ప్రధానమైన శత్రువు ఈ లోకంలో అని మనము గమనించాలి. మనస్సు అయితే దేవుని ఆత్మానుసారముగా నడిచినప్పటికీ కూడా శరీరము మనల్ని పాపంలో లాగడానికి ప్రయత్నిస్తూ ఉండి అందు నిమిత్తమే మరి పౌలు గారు నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా మనము చూస్తూ ఉంటాము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మనము అతిక్రమములను దాచిపెట్టేవారుగా కాకుండా వాటిని ఒప్పుకునేవారుగా ఉండాలి. ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, ఎవరైతే మారు మనసు పొందారో వారు బిలీవర్స్గా బ్రతుకుతున్న వారు, విశ్వాసులుగా బ్రతుకుతున్న వారు మనల్ని మనం విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే నవ్వింది చర్చేజ్ జడ్జిమెంట్ గురించి మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. ప్రస్తుత సంఘకాలపు తీర్పు గురించి మనం చూస్తున్నాం. అందులోని భాగముగా మొదటి పాయింట్ వచ్చేసి ది సెల్ఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా తనను తాను పరీక్షించుకోవాలి, తనను తాను వ్యక్తిగతంగా తీర్పు తీర్చుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలి. ఈ రకంగా మరి ఈ యొక్క తీర్పు జరుగుతుంది అని మనము గమనించవలసిన అవసరం ఉంది. ఇందులోని భాగముగా రెండో పాయింట్ అని మనం గమనించినట్లయితే ది డిసిప్లైన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. క్రమశిక్షణతో కూడిన దేవుని తీర్పు అని మనం గమనించాలి. ది డిసిప్లైన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, క్రమశిక్షణతో కూడిన దేవుని తీర్పు. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మరి తాను ప్రేమించుచున్న కుమారుణ్ణి తండ్రి తప్పక శిక్షిస్తాడు. ఒకవేళ కుమారుడు పాడైపోవాలి అని గనక ఆలోచన కలిగి ఉంటే గనక ఆ కుమారుడిని కొట్టడు, మరి చెడు పనులు చేస్తున్నా సరే తనని మరి అదుపులో ఉంచడు, ఏమి చేయడు, ఆ కుమారుని విడిచిపెడతాడు. ఒకవేళ కుమారుని యొక్క బాగును కొనుక్కునే తల్లిదండ్రులు అయితే గనక, తండ్రి అయితే గనక ఆ కుమారుని ఖచ్చితంగా దండిస్తాడు, కొడతాడు. కాబట్టి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే బెత్తము వాడనేవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కుమారుని ప్రేమించే తండ్రి ఖచ్చితంగా కుమారుని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. అదే రీతిగా ఈ రెండో పాయింట్ ఏంటంటే క్రమశిక్షణతో కూడిన దేవుని తీర్పు అని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ది డిసిప్లైన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ప్రస్తుత సంఘ కాలంలో ఇది జరుగుతూ ఉంది. ప్రస్తుత మరి యొక్క చర్చ్ ఏజ్లో ఇది జరుగుతూ ఉంది. విశ్వాసులుగా భూమి మీద ఉన్న మనందరినీ కూడా దేవుడు ఈ సమయంలో శిక్షిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో తాను ప్రేమించుచున్న కుమార్తెలందరినీ కూడా ఆయన శిక్షిస్తూ ఉన్నాడని మనం గమనించవలసిన అవసరత ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనం దాకా మనం చదువుదాము. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ చూడండి, ప్రభువు శరీరం అని వివేచింపక, ఆలోచించకుండా తిని త్రాగేవాళ్ళు, ప్రభు యొక్క రొట్టెని తినేవారు, ప్రభు యొక్క ద్రాక్ష రసాన్ని త్రాగేవారు, మరి ఆలోచించకుండా పాపములు చేస్తూ గనక అనాలోచితముగా ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగినట్లయితే తమకు శిక్షావిధి కలుగుటకి తిని తాగుచున్నారు. శిక్షావిధి కలగడానికి ఈ శిక్ష ఎవరు విధిస్తూ ఉన్నారు? ఎవరి ద్వారా ఈ శిక్షావిధి కలుగుతూ ఉందంటే దేవుడే శిక్షావిధి విధిస్తూ ఉన్నారు, శిక్ష విధిస్తూ ఉన్నారని మనం గమనించవలసిన అవసరత ఉంది. 30వ వచనాన్ని చదువుదాము. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మరి దేవుడు శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఎలాంటి శిక్ష అంటే కొందరిని బలహీనులుగా, కొందరిని రోగులుగా, కొందరినైతే నిద్రింపజేస్తున్నారు. శాశ్వత నిద్ర అన్నమాట ఇది. అంటే మరణింపజేస్తూ ఉన్నారని మనం గమనించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శరీరం అని, దేవుని యొక్క రక్తము ద్రాక్షారసం అని గనక మనం ఆలోచించకుండా పాపములు చేస్తూ అనాలోచితముగా మనల్ని మనం పరీక్షించుకోకుండా, మనల్ని మనము మరి యొక్క విమర్శ చేసుకోకుండా, మనల్ని మనము తీర్పు తీర్చుకోకుండా, మనలో ఉన్న తప్పుల్ని విడిచిపెట్టకుండా గనక ఈ యొక్క ప్రభు బలలో మనం చేతులు ఉంచినట్లయితే మనల్ని ప్రభువు శిక్షిస్తూ ఉన్నారు. శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు నిద్రించుచున్నారు. శిక్ష ఏమిటయ్యా అంటే అనారోగ్య పాలు అవుతూ ఉంటారు. శిక్ష ఏమిటయ్యా అంటే బలహీనులు అవుతూ ఉంటారు. శిక్ష ఏమిటయ్యా అంటే మరణిస్తూ ఉన్నారు.
ఎందుకంటే ఈ యొక్క అనారోగ్యం పెట్టినప్పుడే ఆ శిక్షకి మనము లొంగి ఆ శిక్షను బట్టి మనము పాపమును విడిచిపెట్టి మరలా ఆయన వైపు తిరిగినట్లయితే ఆరోగ్యం పొందుకుంటాము. కానీ ఆ యొక్క శిక్షకు కూడా మనము లొంగపోతే గనక మరణముకి భక్తిహీనులుగా చచ్చిపోయే ఆ యొక్క పరిస్థితి వచ్చింది. భక్తిహీనులుగా చచ్చిపోతే గనక మనము లోకముతో పాటు తీర్చే తీర్పులోనికి మనము వెళ్తాం. అసలు ఆ తీర్పులోనికి వెళ్ళకూడదనే దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. చూడండి 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ లోకముతో పాటు తీర్చే తీర్పులోనికి వెళ్ళకూడదనే ప్రభు మనల్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు శిక్షిస్తున్నారని గమనించాలి. 32వ వచనాన్ని చదువుకుందాము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. చూడండి, మరలా చదువుతున్నాను. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుతూ ఉన్నాం. మనము ప్రభువు చేత ఎందుకు డిసిప్లైన్, భయభక్తులు కలిగి ఉండడానికి ఆయన మనల్ని ఎందుకు డిసిప్లైన్ చేస్తూ ఉన్నారంటే, ఎందుకు శిక్షిస్తూ ఉన్నారంటే, మనము లోకముతో పాటు శిక్షావిధి మనకి కలగకూడదు. లోకమునకు ఆయన తీర్పు తీరుస్తారు, లోకముని అగ్నితో కాల్చివేస్తారు, భక్తిహీనులను అగ్నిలో పడవేస్తారు. అలాంటి తీర్పులోనికి, ఆ తీర్పు పొందకుండా ఉండాలనే ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉన్నారు. మొదటి పాయింట్లో మనం చూసాము, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఇంగ్లీష్లో చూసాము జడ్జ్ అవర్ సెల్ఫ్స్ అని చూసాము. అంటే మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే తీర్పు పొందకుందాము. ఇక్కడ 32వ వచనంలో చూస్తున్నాము, మనము ఆ రీతిగా తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుతూ ఉన్నాము. ప్రభువు కూడా మనల్ని ఆ యొక్క లోకముతో పాటు అగ్నిలో మనము పడవేయబడకుండానట్లు, అగ్నిలో మనము నరకంలో వేయపడకుండానట్లు, ఆ యొక్క మరి సాతాను చేత మనము ఆ యొక్క భక్తిహీనులుగా చనిపోకుండానట్లు ఆయన మనల్ని శిక్షిస్తూ, డిసిప్లైన్ చేస్తూ, ఆయన మనల్ని సరిచేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే మనము నరకానికి పోవాలని, అగ్నిలో వేయబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, చిత్తము కాదు. మనందరము కూడా ఆయన రాజ్యంలో ఉండాలి. మనందరము కూడా ఆయన యొక్క రాజ్యంలో, ఆయన ఎదుట, ఆయన సముఖమునందు ఉండాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశం. మనందరం కూడా రక్షించబడాలి. మనందరము కూడా ఆయనతో పాటు మరి సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన మనల్ని మరి లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత మనము శిక్షించబడుతూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ప్రేమించే ప్రతి కుమారుని కూడా శిక్షిస్తాడు. ఎందుకంటే మనం చూసాము కదా, సామెతల గ్రంథం 13:24 వచనంలో, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షిస్తాడు. మనందరినీ కుమార్తెలుగా, కుమారులుగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందునిమిత్తమే ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడని మనం గమనించవలసిన అవసరత ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకవద్దు. ఎందుకంటే ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించును, ఆయన స్వీకరించాలనుకున్న ప్రతి కుమారుని కూడా దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించే ఆయన హెచ్చరికను మరచిరిది. ఎందుకంటే ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా, ఆయన స్వీకరించే ప్రతి ఒక్కరిని కూడా ఆయన మరి శిక్షిస్తాడు, దండిస్తాడని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరత ఉంది. 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. మరియు తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకి శిక్షకులై ఉండేరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరు గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి, ఈ యొక్క శరీర సంబంధులైన తండ్రులు, అంటే ఈ యొక్క శరీరంతో ఉన్న మనకి తండ్రులు కొంతకాలం మటుకు వాళ్ళు శిక్షించారు మనం బాగుపడాలని. కానీ ఆత్మలకు తండ్రి అయిన వాడంట మనము ఆయన పరిశుద్ధతలో, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. ఎందుకంటే
క్రీస్తు ముందు నువ్వు నిలబడాలంటే ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత కలిగిన వాడమైనప్పుడే ఆయన ముందు నిలబడే అర్హత మనకు వస్తుంది. సంఘములో ఎత్తబడాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే ఆయన తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించున్నాడు. ఆయన ఒక ఉద్దేశంతోనే మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు పరిశుద్ధులుగా ఉండాలనే మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. 11వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రస్తుతమందు ఈ యొక్క సమస్త శిక్ష కూడా మనకు దుఃఖకరంగానే కనబడిద్ది కానీ సంతోషకరముగా కనబడదంట. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి తను ప్రేమించిన ప్రతి కుమారుని కూడా ఆయన శిక్షిస్తున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు అన్నది మనము గమనించవలసిన అవసరత ఉంది. ఆయన దండిస్తాడు. మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. 3వ అధ్యాయం 19వ వచనం ప్రకటన గ్రంథము, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇక్కడ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభువు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఎందుకంటే మనము ఆయన పరిశుద్ధతో కూడా పాలివారు కావాలని ఆయన మన మేలు కొరకు ఆయన మనల్ని శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక ఉద్దేశంతోనే, ఒక రీజన్తోనే మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం చదివాము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో మనం చదివాము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాం. ఎందుకంటే లోకముతో పాటు అగ్నిలో వేయబడకుండానట్లు మరి అవిశ్వాసులు అగ్నిలో వేయబడతారు, భక్తిహీనులు అగ్నిలో వేయబడతారు. ఆ రీతిగా ఆ అగ్ని రెండవ మరణాన్ని మనం పొందకూడదని చెప్పి క్రీస్తు మనల్ని మన మేలు కొరకు మనల్ని శిక్షిస్తూ ఉన్నారు. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత అందుకే మనం శిక్షించబడుతున్నాము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరత ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనము చూసాం. వారు కొన్ని దినముల మటుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని శరీర సారమైన తల్లిదండ్రులు కొంతకాలమే మనల్ని శిక్షించారు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. మన దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడంటే మన మేలు కొరకే అని గమనించవలసిన అవసరత మనకి ఉంది. ఇలా శిక్షించడం ద్వారా ఆయన ప్రేమ కూడా వెల్లడి అవుతుంది అని మనం గమనించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే చూడండి, తండ్రి తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఆ విషయాన్ని మనం చూసాం. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరిచితిరి. చూడండి, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడంట, తాను స్వీకరించు ప్రతి కుమారుని కూడా ఆయన దండిస్తాడంట. కాబట్టి ఈ యొక్క శిక్ష ద్వారా ఆయన యొక్క ప్రేమని మనము గ్రహిస్తూ ఉన్నాం. ఆయన యొక్క ప్రేమ ఇక్కడ వెల్లడి అవుతుంది అని మనము గమనించవలసిన అవసరత కూడా ఉంది. ఈ శిక్ష విధేయత కలిగి జీవించడానికి మరియు అకాల శారీరక మరణము నుండి రక్షించడానికి ఈ శిక్ష మనకు ఉపయోగపడుతుంది. అంటే పాపముల చేత చనిపోకుండా ఉండడానికి ఈ శిక్ష మనకి ఉపయోగపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఎందుకంటే ఈ శిక్ష మనకి ఆత్మలకు తండ్రి అయిన వానికి లోబడి బ్రతకడానికి, మరి పాపముల చేత చనిపోకుండా మనము మరొక భయభక్తులు కలిగి మనల్ని డిసిప్లైన్ చేయడానికే ఆయన శిక్ష విధిస్తున్నాడు. లోబడి బ్రతకడానికి మనము ఈ యొక్క శిక్ష ఆయన విధిస్తున్నాడని మనం గమనించవలసిన అవసరత ఉంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మీరు శరీర సారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు.
కాబట్టి మనము మరి పాపముల చేత చనిపోకుండా ఉండడానికి ఈ శిక్ష మనకి ఈ యొక్క సహాయం చేస్తుంది, తోడ్పాటుగా ఉందని మనం గమనించవలసిన అవసరత ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఆ మాటను మనం చూసాం. ఎందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది నిద్రించడానికి కారణం ఏంటి? తండ్రి చేయ శిక్షను వీరు తృణీకరించారు, ఆయనను మారు మనసు పొందట్లేదు, ఆ శిక్షను కూడా లెక్క చేయడం లేదు, అందుకే నిద్రించారు. కానీ ఆయన చేస్తున్న శిక్షను బట్టి రోగము పాలైనప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే మనము గనక అలర్ట్ అయ్యి ఆ శిక్షను తృణీకరించకుండా మనల్ని మనం సరిదిద్దుకుని, మనల్ని మనం తీర్పు తీర్చుకుని, మనల్ని మనం విమర్శించుకుని, మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే గనక మనము అవిశ్వాసులతో పాటు మా యొక్క భక్తిహీనుల వలె చనిపోకుండా ఆ యొక్క అగ్నిలో పాలు పంపులు లేకుండా ఆయన తప్పిస్తాడని మనం గమనించవలసిన అవసరత ఉంది. అంత మాత్రమే కాదు, ఈ శిక్ష ద్వారా నీతి అను సమాధానకరమైన ఫలము మనము పొందుకుంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరముగా కనపడదు, ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. అంటే ఈ శిక్ష ద్వారా నీతి అను సమాధానకరమైన ఫలమును కూడా మనము పొందుకుంటున్నాము అని గమనించవలసిన అవసరత బిలీవర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు మనము ఏమి ధ్యానించుకుంటూ ఉన్నామంటే ప్రస్తుత సంఘకాలపు తీర్పు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. నవ్ ఇన్ ది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్. ఇందులో 3 పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ వచ్చేసి ది సెల్ఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది బిలీవర్. విశ్వాసి అనేవాడు తనకు తాను పరీక్షించుకోవాలి, తనను తాను విమర్శించుకోవాలి, తనను తాను తీర్పు తెచ్చుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలని మనం చూసాం. రెండో పాయింట్ ది డిసిప్లైన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. క్రమశిక్షణతో కూడిన దేవుని తీర్పు. ఆయన ప్రేమించు తన కుమారులందరినీ కూడా ఆయన శిక్షిస్తూ దండిస్తూ ఆయన ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనము చూసాము. అదే రీతిగా నవ్వింది చర్చ్ ఏజ్లో అంటే ప్రస్తుత సంఘకాలంలో జరుగుతున్న 3వ తీర్పు గనక మనం గమనించుకున్నట్లయితే, 3వ పాయింట్ని గనక ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే, మనిషి మరొక మనిషికి తీర్పు తీర్చడం, హ్యూమన్ జడ్జిమెంట్ ఆఫ్ అదర్స్ అన్నమాట. మనిషి మరొక మనిషికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు ప్రస్తుత ఈ యొక్క సంఘకాలపు దినాలలో. అయితే ఏ మనిషి కూడా ఇతరులకు తీర్పు తీర్చే అర్హత లేదు. ఏ మనిషికి కూడా దేవుడు ఆ యొక్క అధికారం ఇవ్వలేదు, ఇతరులకు తీర్పు తీర్చే అధికారం. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇతరులకు తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. కానీ మొదటి పాయింట్లో మనం సంభాషించుకున్నట్లుగా మనల్ని మనం విమర్శించుకునేవారు లేరు, మనల్ని మనం తీర్పు తీర్చుకునేవారు లేరు, మనల్ని మనం పరీక్షించుకునేవారు లేరు. కానీ ఇతరులను విమర్శించేవారు ఎక్కువగా ఉన్నారు, ఇతరులను తీర్పు తీర్చేవారు ఎక్కువగా ఉన్నారు, ఇతరులను పరీక్షించి వారి లోపాలను ఎత్తు చూపేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ మనల్ని మనం సరిదిద్దుకుని, మనల్ని మనం విమర్శించుకుని, మనల్ని మనం తీర్పు తీర్చుకునేవారు మాత్రము ఈ యొక్క నవ్వింది చర్చ్ ఏజ్లో అంటే ఈ సంఘకాలపు దినాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మీరు గమనించాలి, 3వ పాయింట్ హ్యూమన్ జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. మనిషి మరొక మనిషికి తీర్పు తీర్చడం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసుని తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ముందు నువ్వెవరికి కూడా తీర్పు తీర్చవద్దు, ముందు నీ కంటిలోనున్న దూలాన్ని నువ్వు తీసివేసుకో. నీ కంటిలోనున్న ఈ యొక్క దూలాన్ని తీసివేసి నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని నువ్వు తీయడానికి ప్రయత్నించు. అంటే మనల్ని మనం విమర్శించుకోవడం మానేసి, మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం మానేసి, మనల్ని మనం పరీక్షించుకోవడం మానేసి ఇతరులకు తీర్పు తెచ్చడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఇతరులను విమర్శించడం మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఇతరులను ఏలెత్తి చూపుతూ వారిని పరీక్షించి వారి యొక్క తప్పులను మనం బట్టి మాట్లాడడం మనం మొదలు పెడుతూ ఉన్నామే. కానీ మన కంటిలో ఉన్న యొక్క దూలాన్ని మనం తీయడానికి మాత్రము మనం ప్రయత్నించడం లేదు. కాబట్టి ఎవ్వరికి కూడా తీర్పు తీర్చే అధికారం లేదు. మీరు తీర్పు తీర్చకుడి,
స్పష్టంగా తెలియపరిచాడు ఇక్కడ దేవుడు మనకి. మత్తయి సువార్త 7:1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చే అధికారం మనకి లేదు. ఎందుకంటే మనము తీర్పుల గురించి ఈ యొక్క గత వారంలో ఈ వారంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. కాబట్టి మనకు తీర్పు తీర్చే అధికారం మనకి లేదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్తురుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునికరించుదువా? నీ కాఠిన్యము మారు మనసు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి తీర్పు తీర్చే ప్రతి మనుష్యుడు కూడా తనను తాను మరి తీర్పు తీర్చుకునే రోజు ఒకటి ఉంది. ఎందుకంటే తనను తాను నేరస్తుడుగా తీర్పు తీర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం తీర్పు తీర్చడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఎవరికి తీర్పు తీర్చడానికి కూడా దేవుడు మనకి ఆ యొక్క అధికారం ఇవ్వలేదని మనం గమనించవలసిన అవసరత ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం దాకా కూడా మనం చదువుకున్నట్లయితే, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వారిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఎలా అనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానినే పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మటుకు తానే తన మనస్సులో రూఢిపరుచు కొనవలెను. కాబట్టి ఇతరులను పరుణ్ణి తీర్పు తీర్చుటకు, పరుని సేవకునకు తీర్పు తీర్చుటకు నీవెవడు? హూ ఆర్ యు? నువ్వు ఎదుటివానికి తీర్పు తీర్చడానికి అసలు నీకు ఏ అర్హత ఉంది అని డైరెక్ట్గా ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎవ్వరికి కూడా తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు, ఆ రైట్ కూడా మనకు లేదు. తీర్పు తీర్చేది కేవలము యేసుక్రీస్తు మాత్రమే అని మనం గమనించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి విశ్వాసులను ఆయన తీర్పు తీరుస్తాడు. బిలీవర్స్ జడ్జిమెంట్ మధ్యాకాశంలో అది జరిగిద్ది. మరి ఆ మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తరువాత మధ్యాకాశములో మరి బిలీవర్స్ జడ్జిమెంట్ అనేది జరిగిద్ది. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు బీమా సీట్, గ్రీకులో బీమా సీట్ అని అంటూ ఉన్నారు. ఆ బీమా సీట్ క్రీస్తు న్యాయ పీఠము మీద కూర్చుని విశ్వాసులకు ఆయన తీర్పు తీరుస్తారు. మరి ది గ్రేట్ వైట్ థ్రోన్ అని ఆఖరి తీర్పు ఒకటి ఉంది. అదే గొర్రెలు మేకలు వేరు చేసే తీర్పు అని కూడా అంటారు. మరి అక్కడ భక్తిహీనులకు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీరుస్తారు. దేవదూతలకు యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తీరుస్తారు. దేశాలకు ఆయన తీర్పు తీరుస్తాడు. మరి అదే రీతిగా మనం గమనించుకున్నట్లయితే ఆయన తీర్పు తీర్చబడ్డాడు. అందరి పాపములు, బిలీవర్స్ పాపముల నిమిత్తమై పాపి యొక్క స్థానములో ఆయన తీర్పు తీర్చబడ్డాడు. కాబట్టి ఆయన అందరికి తీర్పు తీర్చడానికి తండ్రి ఆయనకు అధికారం ఇచ్చాడని మనం గమనించవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈ యొక్క నవ్వింది చర్చేజ్లో ఈ యొక్క సంఘకాలపు ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ సంఘకాలపు దినాల్లో ఒక మనిషి మరి ఒక మనిషికి తీర్పు తీర్చడానికి అవకాశం లేనే లేదు. తీర్పు తీర్చేది ఒకే ఒక్క దేవుడని మనం గుర్తించాలి. ఆ దేవునికి మనము విడిచిపెట్టాలి. ఎవరు ఏమి చేసినా సరే ఆ దేవుడు తీర్పు తీరుస్తాడని మనం విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. ఈరోజు మనము ప్రస్తుత సంఘకాలపు తీర్పు గురించి ధ్యానించము. నవ్వింది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్ గురించి మనము ధ్యానించము. ఇందులో 3 పాయింట్లు ఉంటాయని మనం చూసాము. మొదటిది ది సెల్ఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది
బిలీవర్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం వ్యక్తిగతంగా విశ్వాసి తీర్పు తీర్చుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. అలా చేసినట్లయితే తీర్పులోనికి మనము రాము. అంటే ఈ యొక్క భక్తిహీనుల తీర్పులోనికి లేదా లోకముతో పాటు లోకానికి తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పులోనికి మనము రాము అని పౌలు గారు స్పష్టంగా తెలియపరిచినట్లుగా మనము చూసాము. రెండో పాయింట్, ది డిసిప్లైన్ జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, క్రమశిక్షణతో కూడిన దేవుని తీర్పు. ఆయన తన పరిశుద్ధతలో పాలివారమై ఉండవలనని మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడని మనం చూసాము. అదే రీతిగా తండ్రి తాను ప్రేమించు ప్రతి ఒక్క కుమారుణ్ణి గద్దించినట్లుగా, దండించినట్లుగా, శిక్షిస్తున్నట్లుగా ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు మన మేలు కొరకే అని మనం గమనిస్తూ వచ్చాము. ప్రకటన గ్రంథంలో కూడా చూసాము 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని మనము చూసాము. ఎందుకంటే మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత మనం శిక్షించబడుతూ ఉన్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:32 ఆ మాటను మనము చూసాము. ఆయన ప్రేమిస్తున్న అందరినీ కూడా శిక్షిస్తున్నట్లుగా మనము రెండో పాయింట్ మనము చూసాము. ఎందుకంటే మనం పాపముల చేత చనిపోకూడదు, భక్తిహీనులుగా మనము చనిపోకూడదు. అలా చనిపోయినట్లయితే గనక భక్తిహీనులు అగ్నిలో వేయబడతారు. ఆ యొక్క లోకము అగ్ని చేత కాల్చబడిద్ది. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకూడదని ప్రభు మన మేలు కొరకే మనం శిక్షిస్తున్నాడు అని మనం చూస్తూ వచ్చాం. మూడో పాయింట్ మనం చూసినట్లయితే హ్యూమన్ జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్, మనిషి మరొక మనిషికి తీర్పు తీర్చడం. ఇది కూడా నవ్వింది చర్చ్ ఏజ్లో జరుగుతుంది. ప్రస్తుత సంఘ కాలంలో ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఏ మనిషి కూడా ఇతర మనిషికి తీర్పు తెచ్చకూడదు. ఏ మనిషి కూడా ఇతర మనిషిని విమర్శించకూడదు. ఏ మనిషి కూడా ఇతర మనిషిని మరి ఏలెత్తి చూపి తనలో ఉన్న తప్పులని చెప్పకూడదు. అంటే మనం వెళ్ళి తను చేస్తున్న తప్పు గనక మనం గమనిస్తే గనక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా తన సహోదరుడు గనక ఎవరైనా తప్పిదం చేస్తే ఒకసారి తనను పక్కకు పిలిచి పర్సనల్గా చెప్పాలి. తర్వాత అతను వినకపోతే సంఘములో పెట్టి చెప్పాలి. సంఘంలో పెద్దలతో చెప్పించాలి. అయినా వినకపోతే గనక నీకు అన్యునిగా ఎంచుకో అని చెప్పని అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరైనా వ్యక్తిగతంగా తను తప్పు చేస్తున్నాడని తెలిస్తే పర్సనల్గా చెప్పండి. అంతేగాని విమర్శించినట్లుగా అందరి ముందు విమర్శించడం, తీర్పు తెచ్చడము ఇట్లా మనం చేయడానికి వీలు లేదు. కాబట్టి ఏ మనిషి కూడా ఎదుటివానికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయడానికి ప్రయత్నించుకోవాలి. తరువాత ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుని తీయడానికి ప్రయత్నించాలి. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా ప్రభు యొక్క బలలో చేతులు ఉంచాలని అపోజిషన్ పౌలు గారు మాట్లాడుతూ వస్తారు. కాబట్టి అప్లికేషన్ ఏమిటాయంటే మనల్ని మనం విమర్శించుకుంటే గనక తీర్పులోనికి రాము. దేవుడిని మనల్ని శిక్షిస్తున్నారు మంచి కొరకే. ఒక మనిషి ఇంకో మనిషికి తీర్పు తెచ్చడానికి వీలు లేదు. కాబట్టి ఈ యొక్క నవ్వింది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్, ప్రస్తుత సంఘకాలపు తీర్పు గురించి ఇప్పుడు దాకా మనము ధ్యానిస్తూ వచ్చాము. గత వారం అయితే మనము బిలీవర్స్ జడ్జిమెంట్ గురించి మనము ధ్యానించాము. ఈ వారమేమో ప్రస్తుత సంఘకాలపు తీర్పు గురించి, నవ్వింది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్ గురించి మనము ధ్యానించాము. మరి తీర్పులు మొత్తము కొత్త నిబంధనలో మనకి 6 రకాల తీర్పులు కనబడుతూ ఉన్నాయని మీకు తెలియపరచుకోవడం జరిగింది. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వాసుల కొరకు, విశ్వాసులు పాపముల కొరకు, అంటే ఈ యొక్క పాపి చనిపోవాల్సిన స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద తీర్పు తెచ్చబడ్డారు. ఇది మొదటి తీర్పు అన్నమాట. కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడేది యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు తెచ్చబడ్డారు. రెండవది ఇప్పుడు మనం సంభాషించినది, మనం ధ్యానించినది నవ్వింది చర్చ్ ఏజ్ జడ్జిమెంట్, ప్రస్తుత సంఘకాలపు తీర్పు. మూడవది బిలీవర్స్ జడ్జిమెంట్, దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ధ్యానించాం. అది సంఘము మరి మధ్యాకాశమునకు ఎత్తబడిద్ది క్రీస్తు రహస్య రాకల్లో. ఈ యొక్క విశ్వాసులందరికీ కూడా మధ్యాకాశములో తీర్పు తెచ్చబడిద్ది. మనము అక్కడికి వెళ్ళి తీర్పు తెచ్చబడతాము, మనందరికీ కూడా తీర్పు తెచ్చబడిద్ది. అది మూడవ జడ్జిమెంట్. నాలుగో జడ్జిమెంట్ నేషన్స్కి, అంటే జెంటైల్స్కి అనమాట, దేశాలన్నిటికీ కూడా తీర్పు తెచ్చబడిద్ది. నాలుగవ తీర్పు మరి దేవదూతలకి, అదే సమయంలో ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకి కూడా. ఇది ట్రిబులేషన్ పీరియడ్లో జరిగిద్ది. ఆఖరిగా మరి భక్తిహీనుల తీర్పు మనకి కనబడుతూ ఉంది. అంటే ది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఉంది. ఈ యొక్క ధవల సింహాసన తీర్పు అంటారు. అక్కడ భక్తిహీనులకు తీర్పు తెచ్చబడిద్ది. కాబట్టి ఈ తీర్పులన్నిటి గురించి ఒక్కొక్కటిగా మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క మరి తీర్పు గురించి మనము ధ్యానం చేద్దాము.
అంత్యకాలంలో ఈ తీర్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఉందని తెలియపరచుకుంటూ ఇప్పుడు దాకా ఈ యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా మరి ఒకసారి వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ తరపున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమెన్.